రైతు విభాగం ఉపాధ్యక్షులు శ్రీ మార్కెట్ సత్యనారాయణ గారి సభావేదికపై ఆసనాలుగా కోరుతున్నాం. రాజమండ్రి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సోదరులు గారి సభావేదికపై ఆసనాలుగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు జలపూడి శ్రీనివాస్ గారి సభావేదికపై ఆసనాలుగా కోరుతున్నాం. సెట్టిబల్జిల జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. క్రమేణా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహం, అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు, బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ మరి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, ఒక వెలమ జాతిలో పుట్టిన వాడిగా మరి సంఘ సభ్యులందరూ కూడా తాండ్ర పాపారాయుడు గారిది, ఎర్రనాయుడు గారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించాలని చెప్పి ప్రతిపాదన వచ్చినప్పుడు పెద్దలు ఆలోచించుకొని ఏం చేద్దాం, విగ్రహాలు పెట్టడం అంటే కాదు, పెట్టే చోట వాళ్ళకి గౌరవం నిలిచే విధంగా పెట్టాలి. అలాగే 10 మంది చూసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు జాతికి గాని లేకపోతే ఈ యొక్క జాతితో పాటు దేశానికి గాని వారు ఇచ్చిన సందేశం ఏంటి, భవిష్యత్ తరాలకి తెలియజేయవలసింది ఏమిటి అన్న దాని మీద అవగాహన కలగాలని ఈ ప్రాంగణాన్ని ఎంచుకొని వారి యొక్క విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలుగుదేశం కోటగా తీర్చిదిద్దారు. ఆయన అడుగుజాడల్లో మా నాయకులందరూ కూడా ఆయన ఇచ్చిన ఆదేశానుసారం క్రమశిక్షణతో ఇన్ని సంవత్సరాలు పార్టీ రాజమండ్రిలో కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారి ఆదేశాలని, అదేవిధంగా కూటమి బాధ్యతగా బీజేపీ జనసేన వారందరితో కూడా మేము సమన్వయం చేసుకుని ఇంకా ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా రాజమండ్రి రూరల్లో మిగిలిపోయేలా కొనసాగేలా మేమందరం కూడా ఉంటామని తీర్మానం చేశాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ 6 మనందరం చూసాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సుని ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా రైతులకు కూడా వారందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం డబ్బులు వేస్తున్నారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని ప్రామిస్ చేసి ఆ డైరెక్షన్లో నారా లోకేష్ గారి నేతృత్వంలో మన రాష్ట్రం అనేక పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది ఉద్యోగాలని ఇవాళ మనందరం కూడా సాధించుకుంటున్నాం. మరోపక్క వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతిని మన నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా, నారా లోకేష్ గారి యువ నాయకత్వంలో, మోడీ గారి సపోర్ట్తో ఇవాళ మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలని, తర్వాత ఇంతకుముందు గత పాలకులు చేసిన తప్పుల వల్ల కుంటుపడ్డ పనులన్నింటినీ కూడా మనం అందరం కూడా మళ్ళీ ప్రారంభించుకుని అమరావతి వైభవానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారి సారథ్యంలో, మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారితో మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఇది చాలా శుభసూచకం. ఒక క్యాపిటల్ లేని రాష్ట్రంలో కన్ఫ్యూజన్తో 3 క్యాపిటల్లని ప్రజలని, ఇన్వెస్టర్స్ని, మొత్తం అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసిన పరిస్థితుల నుంచి ఇవాళ చాలా క్లియర్గా మనందరికీ కూడా రాబోయే తరాలకి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఉండబోతుందనే భరోసాతో మనందరం ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజలు అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా మీరందరూ సపోర్ట్ చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా అమరావతి దగ్గర ఇన్వెస్ట్ చేయాలని మేము అంతా కోరుతా ఉన్నాం. తర్వాత ఇవాళ నిన్నే మా తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ సంబంధించి మొత్తం గ్రామాలకి కమిటీలు వేయడం జరిగింది. దానికి ప్రెసిడెంట్ ఒక 10 మందితో కూడిన గ్రామ కమిటీలను అంతా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల కమిటీలు వేసుకోవడం జరిగింది. సో ఈ మండల కమిటీలన్నీ కూడా నిన్న అనౌన్స్ చేసుకుని చాలా తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతిదీ కూడా చాలా క్రమశిక్షణగా మొత్తం అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యతల్ని క్లియర్గా డిఫైన్ చేసి అందరినీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో రాజమండ్రి రూరల్ ఎప్పటికీ తెలుగుదేశం కంచుకోటే, కార్యకర్తే దేవుడుగా, కార్యకర్తే మెయిన్గా, కార్యకర్తకి ఉపయోగపడే పనులు గత సంవత్సరంలో మన గోరంట్ల బుచ్చిగారు అనేక కార్యక్రమాలు చేశారు. ఇక రూరల్ అభివృద్ధికి వస్తే రూరల్లో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంకులు, అదేవిధంగా ఎక్కడైతే మెరుగైన లైటింగ్ లేదో అక్కడ వీధి దీపాలు, అదేవిధంగా ప్రతి ఇంటికి గోదావరి కొల ఇచ్చే కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చిగారు చేపట్టారు. ఇప్పటికే ఈ సంవత్సరంలో సుమారు 100 కోట్ల దాకా రాజమండ్రి రూరల్లో ఖర్చు పెట్టి ఆయన అనేక కార్యక్రమాలని శంకుస్థాపనలు కాదు ప్రారంభోత్సవాలు చేశారు.
సో మాటలు చెప్పే నాయకుడు కాదు, పనుల్లో చూపించే నాయకుడు మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఇకపై కూడా నెక్స్ట్ 2 సంవత్సరాల్లో పుష్కరాలకు వచ్చే ప్రత్యేక నిధులతో రాజమండ్రి రూరల్లో వర్క్ ఫ్రీ జోన్, అంటే ఎక్కడా కూడా ఏ కార్యక్రమం పెండింగ్ లేకుండా చేసే దిశగా మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆలోచన, ఆయన ప్రణాళిక ఉంది. సో అదేవిధంగా ఇంతకాలం మా తెలుగుదేశం పార్టీని, మా నాయకుల్ని, మా ఎమ్మెల్యే గారిని ఆదరిస్తున్న రాజమండ్రి రూరల్ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు.